హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు #U ఛానల్. సో ఇంతకుముందే మనం చూసుకున్నాం, చాలా జరుగుతున్నాయి ఏపీలో. అండ్ ఒక దాని మీద నుంచి ఇంకో దాని మీదకి ప్రతిసారి ఒక్కొక్క మలుపు మనం చూస్తుంటే ఇది ఒక పెద్ద మూవీ ట్విస్ట్లా అనిపిస్తుంది. సో ఇప్పుడు మన ముందు కామన్ ఓటర్ ఉన్నారు. లెట్స్ టాక్ అండ్ డిస్కస్ అబౌట్ జగన్ గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది. అంబటి రాంబాబు గారిని, జోగి రమేష్ని సపోర్ట్ చేస్తూ ఆయన ఒక ట్వీట్ వేశారు. అండ్ చంద్రబాబు గారిని ఖండిస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే వేయడం జరిగింది. సో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడి తెలుసుకుందాం. సో జంగిల్ రాజ్ అంటే ఏంటి అసలు? ఈయన ఫస్ట్ ఈ జంగిల్ రాజ్ పెట్టిన ట్వీట్ ఓపెన్ చేయ కార్తిక్. ఓకే, ప్రజాస్వామ్యంలో మీరు చేసిన తప్పుడు ఆరోపణలు తప్పు అని ఏకంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబుల్లో NDDB NDRI, ఓకే ఇది గుర్తుంచుకోండి, మేధావి రాశాడు కాబట్టి, నిర్ధారణ చేసిన తర్వాత మీరు చేసిన తప్పులకు మిమ్మల్ని ప్రశ్నిస్తే జీర్ణించుకోలేక అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లకు మీరు నిప్పులు పెట్టడం, ఆ దుశ్చర్యల్ని భయాన్ని కలిగించడానికి మీరు అనుకోవడం, NCB గారు ఇది మీ భ్రమే. జగన్మోహన్ రెడ్డి నీకు చేతులు దండం పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో కల్తీ లడ్డు జరిగిందన్న విషయం పైన, దీంట్లో యానిమల్ ఫ్యాట్ అన్నది ఉంది అన్న విషయం పైన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది బేసికల్లీ బేస్ చేసుకుని NDDB రిపోర్ట్ పైనే. ఓకే, దాని తర్వాత ఈ అపరిమితమైన మేధావి ఎవరైతే ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి, అసలు ఇప్పుడు సిట్ రిలీజ్ చేసిన ఛార్జ్ షీట్ లో పాలన్న పదార్థమే లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి బయటకి వెటర్నరీ డాక్టర్ లాగా కూర్చుని చివరికి ఏం చెప్పాడంటే, ఆవు 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 మేయలేదు, సరిగ్గా మేకపోతే దానా ఫుడ్ సరిగ్గా తినకపోతే పాలు కూడా ఇలా కల్తీ అయి వస్తాయి అన్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ఈ ట్వీట్ లో ఆవు పంచాంగం ఎందుకు చెప్పట్లా? ఓకే, అసలు ఆవు లేదు, ఆవు తోక లేదు, ఆవు ఉచ్చమంచి పవిత్రం ఉంటారు అది లేదు, అసలు గోవు అన్న పదార్థమే లేదా బాబు దీంట్లో. అసలు గోవు లేదు, గోవు పాలు లేదు, ఏమీ లేదు. రసాయనాలు కలిపి ఒక నెయ్యి తయారు చేసి 250 కోట్ల కుంభకోణం తిరుపతిలో జరిగింది. ఇక్కడ ఇతను ఏమంటున్నాడంటే NDDB NDRI. బాబు, NDDB ఒక సంస్థ అండి. దాంట్లో వాళ్ళు ల్యాబ్ టెస్ట్ చేసిన తర్వాత దాంట్లో జంతు కొవ్వు ఉందన్న విషయాన్ని అప్పట్లో బయటకు వస్తే, ఉండొచ్చు అన్న వర్డ్ బయటకు వస్తే చంద్రబాబు నాయుడు గారు దానిపైన రియాక్ట్ అయ్యారు. అసలు తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు చివరికి క్షమాపణ చెప్పాలని ఈ క్యాండిడేట్ అంటాడు. ఓకే, ఇది మీ భ్రమే అంటాడు. అసలు ఇతను ఏ భ్రమల ప్రపంచంలో బతుకుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని అతను? ఈ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఏంటో నాకైతే ఇప్పుడు దాకా అర్థం కావట్ల. కుష్మండం బద్దలైపోతుంది కానీ ఇక్కడ మాత్రం ఇది అర్థం కావట్ల. రెండవది, మీ ప్రభుత్వానికి మీరు పెట్టుకున్నారని గుర్తుంచుకోవాలి చంద్రబాబు గారు. ఈ నిప్పు ఇక్కడ, ఈ నిప్పు మీ పేరు, ఆ నిప్పు ఈ నిప్పు ఏదో ఒక నిప్పు పెట్టారు. గ్రేట్. వీళ్ళందరూ విర్రవేగుతుంది ఏంటంటే, అదే టైంలో వీళ్ళు ఇక్కడ మనం చూసుకుంటే గనక ICAR అని చెప్పి ఒక నేషనల్ ల్యాబ్కి పంపించారు. వాళ్ళు మాకు ఈ ల్యాబ్ టెస్టులు చేయడం రాదు, ఓకే దీనికి సరిపడా ఎక్విప్మెంట్ కూడా లేదు, టెక్నికల్ పీపుల్ కూడా లేరు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో సరిగ్గా ఫలితాలు రాకపోతే వాళ్ళు ఏమన్నారంటే థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ తీసుకోండి, దాంట్లో మీకు రిపోర్ట్స్ బాగా వస్తాయంటే చేతులెత్తేసిన ఒక సంస్థ గురించి అబ్బా మాకు కల్తీ లేదంటారు. సరే, సిట్ వచ్చింది, ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేసింది, ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది, నెయ్యి లేదు, పాలు లేదు, అసలు ఇదంతా రసాయనాలతో నిండింది అన్నారు. దమ్ముంటే దానిపైన మాట్లాడాలి కదా. ఇప్పుడు దాని గురించి ఒక్క దగ్గర కూడా మెన్షన్ చేయలేదు. ఆవు కథలు చెప్పి వెళ్ళిపోయాడు. అవును, ఇప్పుడు ఆవు లేదు, దూడ లేదు, జగన్మోహన్ రెడ్డి లేడు. ఓకే, ఇది ఎవరి భ్రమ? ఎవరి భ్రమర ప్రపంచంలో బతుకుతున్నావు? రెండవది అంబటి రాంబాబు, దాంతో జోగి రమేష్. అంబటి రాంబాబు మాట్లాడిని సమ్మగా ఉన్నాయా? సీఎంని పట్టుకుని నువ్వు ఉరిదీయాలంటావు, దాని తర్వాత తండ్రి వయసాడంటావు, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో గంట అరగంట కబుర్లు మాట్లాడిచ్చాడు అంబటి రాంబాబుతో, భువనేశ్వర్ గారిని ఇన్సల్ట్ చేశాడు. ఇప్పుడు ఈ చిన్నపిల్లడు కూర్చొని ఇప్పుడు ట్వీట్లు పెడుతున్నాడు, ఎందుకంటే ఆయన తండ్రి అయితే ఇతను చిన్న బొప్పే కదా. సో ఈ క్వశ్చన్ నువ్వు ట్వీట్లు పెడుతున్నావు, దాంట్లో అంబటి రాంబాబు పేరు తీసుకొస్తున్నావు, జోగి రమేష్ మాట్లాడిన మాటలు నీకు వినపడలా? అవేం వినపడకుండా నువ్వు మిగతా కాన్సిక్వెన్సెస్ గురించి మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు భ్రమ. దాని తర్వాత ఆ నిప్పు, ఏ నిప్పు? అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లకు పెట్టిన నిప్పు అరాచకానికి, ఆటవిక పాలనకి, జంగల్ రాజుకు ప్రతీక. అంటే బీహార్లో లల్లూ ప్రసాద్ యాదవ్ టెన్యూర్లో సాయంకాలం 6 గంటలు దాటిన తర్వాత ఇంట్లోంచి మహిళలు బయటకు వెళ్ళేవాళ్ళు కాదు. ఓకే, అన్సేఫ్ ప్లేస్, అన్రెస్ట్ ప్లేస్ అన్న కింద ఉండేది. సో అది జంగల్ రాజ్ ఫిలాసఫీ. మొన్న ఎలక్షన్స్ లో కూడా, బీహార్ ఎలక్షన్స్ లో బీజేపీ వాళ్ళు జంగల్ రాజ్ కాన్సెప్ట్ తీసుకొచ్చి దాన్ని హైలైట్ చేయటం వల్ల జెన్జీ కిడ్స్ అందరూ కూడా జంగల్ రాజ్ అంటే ఏంటని 20 ఏళ్ల క్రితం జరిగిన చరిత్రని తవ్వి లాగి జంగల్ రాజ్ గురించి బయటకు ఎక్స్పోజ్ అయితే వాళ్ళు ఓడిపోయారు. ఓకే,
లల్లు కొడుకు పార్టిసిపేట్ చేశాడు, ఓడిపోయాడు. ఇక్కడ ఉన్న మాకు కొడుకు వయసులో ఉన్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి కొడుకు వయసే కదా. అవును. సో ఈ జగన్మోహన్ రెడ్డి అని కొడుకు వయసు ఏంటా, నువ్వు 50 ఏళ్ళ పైన ఉంటాయి, నీ కొడుకు ఏంటి నాకు అర్థం కాదు. ఎనీవేస్, సో ఇంత పెద్ద మనిషి ఎక్స్సీఎం గా చేసిన అతను జంగల్ రాజ్ కాన్సెప్ట్ ఇక్కడ తీసుకొచ్చాడు. జంగల్ రాజ్ కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డికి సెట్ అవుతుంది. ద జంగల్ రాజ్ వైసీపీ చాలా బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి బాగుంటుంది, అదే మీకు సవయాత్ర చేస్తారు దీని తర్వాత. సో ఇలా ఉంటది కామన్ గా. సో ఇది కామన్ గా చెప్పే టర్మ్ జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే అరాచకం, నేను వచ్చాను ఈ రోజు పవర్ లోకి, ప్రజావేదిక కూల్చేస్తాను. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డికి అగెయిన్స్ట్ గా ఒక లేడీ ఎవరైనా మాట్లాడనుకోండి, మన బూతులు, అచ్చా బాబోయ్ ఈ గవర్నమెంట్ ప్రశ్నించకూడదు, కంకర్లు ఎత్తుకెళ్ళిపోయినా నోరు మూసి కూర్చోవాలి. దాని తర్వాత రైతుల్ని హింసించినా నోరు మూసి కూర్చోవాలి. నువ్వు రానికి 15,000, నువ్వు రానికి 15,000 అని. 15,000 ఏ స్వామి, నేను 2వ వాడికి కింద పుట్టడం తప్పైందా? మొదటివాడికి 2 ఏళ్ల తర్వాత ఇచ్చావు, నాకన్నా ఇవ్వ అంటే వాళ్ళు కూడా బూతులు తిడతారు. వీళ్ళకు ఆర్మ్డ్ ఫోర్స్ ఉంటుంది. ఓకే. సో ఆ ఆర్మ్డ్ ఫోర్స్ లో అంబటి జోగి రమేష్ యాక్టివ్ కాబట్టి వీళ్ళు పెడతావా అని చెప్పి బాధపడ్డాడు. సో జంగల్ రాజ్ పత్రిక నువ్వు చెప్పకూడదు జగన్. జంగల్ రాజ్ కాన్సెప్ట్ చూసే నేను 151 స్థానాల నుంచి 11 స్థానాలు పడేశారు జనాలు. ఓకే. కూటమికి ఈ రోజు ఇంత థంపింగ్ మెజారిటీ 164 ఇచ్చింది నీ జంగల్ రాజ్ కాన్సెప్ట్ ని చూసే. ఓకే. ఇంకొక 5 ఏళ్ళు కనుక ఉండుంటే జంగల్ రాజ్ కాన్సెప్ట్ ఇంకొకటి ఉంటుంది ఏంటంటే, దొంగతనాలు ఈజీగా చేయటం ఇష్టం ఉండదు వాళ్ళకి, కష్టపడి దొంగతనం చేయాలని ఫీలింగ్ ఉండాలి. సో నీ చేతిలో వాచ్ కొట్టేయాలి ఇంకో కార్తీక్, చెయ్యిని కోస్తారు, ఓహో, కోసి నీ చేతితో పాటు ఆ వాచ్ తీసుకెళ్తారు. అప్పుడు కష్టపడ్డా నేను దొంగతనం చేయడానికని. వీళ్ళు 5 ఏళ్ళు అనుకుంటుంటే దీంట్లో మాస్టరీ చేసేసి రాష్ట్రాన్ని నమ్మేసి దుక్కు దున్నేసి జంగల్ రాజ్ లా కష్టపడి మేము తీసుకొచ్చాం. ఆంధ్రప్రదేశ్ వుడ్ హావ్ బీన్ అనదర్ బీహార్. ఓకే. అది మాకు చేత కాకుండా వేరే వాళ్ళకి వదిలేస్తారు కాబట్టి ఈ కాన్సెప్ట్ తీసుకొస్తున్నాడు. పిచ్చోడికి అర్థం కావట్లేదు ఇక్కడ ఎవరికి. ఈ పేరు తీసుకొచ్చింది నేనే, ఎవరు దిగిలా అసలు ఇతని గురించి ఈ మాట. జంగల్ రాజ్ పేరు ఎత్తింది నేనే ఈ క్యాండిడేట్ గురించి. ఓకే. సో కానీ ఈ నిప్పు ద్వారా ప్రజాస్వామ్యంపై రగిల్చిన మంటలతో పుట్టిన వేడి చంద్రబాబు గారు, అబ్బో గారన్నావా ఈరోజు, చాలా టఫ్ ఉంది ట్వీట్లో, నాట్ బ్యాడ్, సంస్కరణ, వెరీ గుడ్ అమ్మా. ఇది డెవలప్మెంట్ అంటే, భయం అంటే. చంద్రబాబు గారు, మీ సర్కారును దహించవేయడం మానదు, అసలు నువ్వు రావాలి కదా, రానున్న కాలంలో మీకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగసే, ఇక్కడ చూడండి ఇక్కడ క్లియర్గా ఇండికేట్ చేస్తున్నాడు, రానున్న కాలంలో మీకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగసే ప్రజా గ్రహాన్ని, జ్వాలల్ని, మీ ప్రభుత్వాన్ని పూర్తిగా దహించేసి బూడిద చేయనున్నది అంటే ఇండికేషన్ ఇస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో బగ్గు అంటుంది, డీవియేషన్ టాక్టిక్ లో కాల్చడం ఎక్కువ ఉంటుంది. ఓకే. ఆంధ్రప్రదేశ్ ని అన్రెస్ట్ ప్లేస్ కింద తీసుకెళ్తాం అని హింట్ ఇచ్చాడు ఇక్కడ ఆల్రెడీ. ఓకే. ఇప్పుడు పోలీసులు, హోమ్ మినిస్టర్, లా అండ్ ఆర్డర్ సిబిఎన్ గారి కింద ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ చెప్పి టేక్ కేర్ నో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ మ్యాప్ లో మండిపోతా ఉంటుంది అన్నట్టు చూపిస్తాడు. అమరావతి వ్యతిరేకి, అమరావతి వేస్ట్ అంటాడు. 3 రాజధానులు అన్నాడు, ఏం చేయాలో అర్థం కాకుండా వెళ్ళిపోయాడు. బూతులు తిట్టే వాళ్ళందరినీ లోపలేసి కొడుతున్నారు, తిడుతున్నారు, వాళ్ళపైన ఉన్న కేసులకు మొత్తానికి బయట ఉన్నది ఏంటంటే గప్చుప్ అయ్యారు. ఉన్నాళ్ళు కూడా ఆర్పేస్తున్నారు. కల్తీ లడ్డు ఎక్స్పోజ్ అయిపోతుంది. దాని తర్వాత లిక్కర్ కుంభకోణం సిట్టింగ్ అది మొదలైంది అనుకో చాప్టర్. ఆ రాజకేశ్ రెడ్డి లోపలే పడున్నాడు. అలాగే వాళ్ళ కింగ్ పిన్ మొత్తం చెప్పుకుంటూ ఉంటాడు. విజయసాయి రెడ్డి మొన్న వచ్చి ఈడీ కేసుల్లో మన ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాడు. ఇవన్నీ కదులుతుంటే రాష్ట్రాన్ని తగలబెడతాను అని చెప్పి ఇండికేషన్ ఇచ్చాడు చంద్రబాబు గారు. ఓకే, ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది పరిణామం గుర్తుంచుకోండి. ప్రజాస్వామ్యంలో హింస జ్వాలను రేపే కాలేదు. ఓకే, చెయ్యి కాలేక తప్పదు. అరాచక ఆటవిక పాలన అంతం కాక తప్పదు. మీరు సృష్టించిన జంగల్ రాజ్ భూస్థాపితం కాక తప్పదు. చరిత్ర చెప్పే సత్యం ఇది. ఏం చరిత్ర చెప్పింది ఇప్పుడు దాకా? జంగల్ రాజ్ లాంటి నీలాంటి కాన్సెప్ట్స్ అరాచకాలు ఎండ్ అయినాయి అని ఇప్పుడు చరిత్ర చెప్పింది. 151 నుంచి 11 దాకా పడేశారంటే ఇది ఒక పొలిటికల్ హిస్టరీలో ఒక బ్యాక్ రికార్డ్ లేకుండా ఒక క్యాండిడేట్ ని వాళ్ళ చెల్లి అమ్మ దగ్గరుండి గెలిపిస్తే, గెలిచిన తర్వాత చీనీ పరిపాలన దరిద్రంగా ఉంటుందని తీసి పక్కన పడేసి 11 స్థానాల్లో కూర్చోబెట్టారు. ఆఖరికి వీళ్ళకి వచ్చిన బోర్డు 11లో కూడా ఒక్కళ్ళు కూడా అసెంబ్లీకి వెళ్ళరు. ఇది 0. 11 నియోజకవర్గాల్లో జనాలు ఎందుకు ఓట్లేసారో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు జోగి రమేష్ మాటలు ఒకసారి విందాం. ఇన్ తర్వాత ఇతను జంగల్ రాజ్ వీళ్ళ పార్టీని అంటాడా, లేకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ని టీడీపీని కలుపుతుకుతున్నాడా? ఒకసారి విందాం. లోకేష్ చెప్తా ఉన్నా మీ ద్వారా, నా ఇంటికి నీళ్ళు ఎంత దూరమో నీ ఇంటికి నా ఇల్లు అంతే దూరం. ఇవాళేమో సంబరపడుతున్నాయో, రాక్షస ఆనందం పొందుతానో హెచ్చరిస్తా ఉన్నా. మీడియా మిత్రుల ద్వారా చెప్తా ఉన్నా, రాష్ట్ర ప్రజల సమక్షంలో చెప్తా ఉన్నా, ఇది దుర్మార్గమైన చర్య.
నేనేం చేశానా? నువ్వు 83 రోజులు నీ అయ్యా నువ్వు నన్ను జైల్లో పెట్టి రాజస్థానం పొందించాలక నా ఇంటి మీద దాడి చేస్తావా? పెట్రోల్ బాంబులు వేస్తావా? అసలు ఇంత దుర్మార్గులాగా ప్రవర్తిస్తారు మీరు. నేనేమన్నాను? ఏమన్నాను? ఈరోజు మీరు చేసిన దుర్మార్గం మేమేదో భయపడతాననుకుంటున్నామేమో. చూస్తా నువ్వు నీ గోండాలని, నీ రౌడీలని, నీ పిక్ పాకెట్లని, వేడి బ్యాచ్ని, గంజాయి బ్యాచ్ని విజయవాడ నుంచి నలుమూల నుంచి నా ఇంటి మీద పంపిస్తావా? నీకు పెళ్ళం పిల్లలు లేరా? నీకు ఇల్లు లేదా? నీకు కుటుంబం లేదా? ఇవాళతో ఇది ఆగిపోదనుకున్నావా? లోకేష్ చెప్తా ఉన్నా, నువ్వు ఇటువంటి రాక్షసానందాన్ని కదా నువ్వు అబ్బాయిందని చెప్పకపోతే ఇటువంటి పనికి మాత్రం పిల్ల చాసలకి దొరికి భయపడ్డావు. చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా నీ పిల్ల చేసలకి, నీ వెర్రి చేసలకి నిన్న చెప్పా ఒడ్డు తగ్గించుకున్నా కానీ నీ చిప్పు దొబ్బింది, నీ మెదడు మొత్తం దొబ్బింది. ఏం పోలరాయి అడిగి మానడా? ఒక బలహీన వర్గాల వాడి మీద నా మీద తాడా చిక్కుసారం వదిలేసి సన్నాసులాగా తయారైంది. అక్కడ నీ ఇంటికి ఎంత దూరమో నా ఇంటికి ఎంత దూరం అనే ఒక వర్డ్ పనికి మాలినదవా ఈ ఇంటి పనులు నీకు ఒళ్ళు తగ్గింది కానీ చిప్పు దొబ్బింది. ఈ మాట్లాడడానికి ఆయనకి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో నాకు ఇప్పటికీ అర్థం. ఉన్నాడు కదా, వారానికి ఒకసారి వచ్చి కాపాడేస్తాడని ఉన్నాడు కదా. ఇప్పుడు ఇతను చూసి దండం పెట్టుకుని వాళ్ళందరూ ధైర్యం తెచ్చుకుంటున్నారు. బట్ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఇతను 30 ఏళ్ల పాటు నేనే సీఎంగా ఉంటా అని చెప్తే ఆ ఒక్క లైను ఏ బేస్ మీద చెప్పావు జగన్ అని ఇప్పుడు అడగకుండా జనాలు దోచేశారు, తిట్టేశారు, కుమ్మేశారు, రాష్ట్రాన్ని అరాచకం చేశారు, ఓడిపోయి కూర్చున్నారు. వాళ్ళ పైన పడిన కేసులన్నీ సాఫీగా ఇన్వెస్టిగేట్ అవుతుంది. 83 రోజులు ఉన్నాడు జోగి రమేష్. ఏం బారాడు? అన్ని అక్రమ కేసు. అంటే నాకు అర్థం కాదు, రాష్ట్రంలో పిక్ పాకెటర్ ఏదో దగ్గర నుంచి జోగి రమేష్ లాంటి వాళ్ళ దగ్గర పొలిటీషియన్ మేమని చెప్పుకుంటారు. అందరికీ ఒకే న్యాయం వెళ్ళాలి కదా. కేసు పడిందంటే దాన్ని విచారిస్తారు కదా. ఏది నువ్వు పరిచయ కొట్టేసావు కదా పో, నువ్వు రాష్ట్రాన్ని దొబ్బేసావు కదా పో అని చెప్పమంటారా? ఇది జంగల్ రాజ్ సంస్కృతి. సో జంగల్ రాజ్ అసలు ఆ ఎరా మొదలైందే 2019 నుంచి 24 దాకా. జంగల్ రాజ్ ఏం చేస్తారు వీళ్ళు? భోగపురం మాదే, 3 రాజధానులు ఆట మాదే, అమరావతి మాదే, కానీ అమరావతి వద్దు. వీళ్ళ దాంట్లోనే వీళ్ళకి ఒక యూనిటీ ఉండదు, బయటకు వచ్చి చెప్తా ఉంటారు. బూతులు తిట్టించే సంస్కృతి మాదే. జత్వానీని తీసుకెళ్ళిపోయి 43 రోజులు శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వక ముందు ఆ అమ్మాయికి టికెట్లు వేసి బాంబే పంపించి విశాల్ గున్ని వీళ్ళందరినీ పిఎస్ఆర్ ఆంజనేయులు ఇక్కడ కూర్చొని క్యాంప్ ఆఫీస్లో ఆర్డర్స్ ఇస్తే ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ హింసించారు 43 రోజులు. ఒక లేడీకి ప్యాడ్స్ కూడా ఇవ్వలేదు. ఒక స్టూపిడ్ ఫాల్తూ కేస్ కుక్కల విద్యాసాగర్ అనేవాడు పెట్టిన కేసు మీద బేస్ చేసుకుని ఆడు ఎప్పుడో ఫోర్జ్ డాక్యుమెంట్స్ అని చెప్పి అగ్రిమెంట్ తీసుకొస్తే ఒక స్త్రీని ఇంత హింసించవచ్చు. కానీ ఆరోపణలు గట్టిగా వస్తున్న పైన కేసులు వేస్తే మాత్రం చిప్పు దొబ్బిందా, నీకు లావు తగ్గిందా, ఇలాంటి మాటలు మాట్లాడతారు. వెకిలి వేషాలు వేసేది ఎవరు? వీళ్ళు. సో జగన్మోహన్ రెడ్డి పెట్టిన ట్వీట్లో అసలు నువ్వు ఎంతసేపు మాట్లాడుతున్నావు కానీ ఏ కొవ్వు ఉందో బయటకు రావడానికి 2వ ఛార్జ్ షీట్ కోసం వెయిట్ చేయాలి. నీ బాధల్లో ఏంటి? ఇప్పుడు అసలు పాలన్న ప్రొడక్ట్ లేదు, నీ ప్రభుత్వ హయా మొత్తం ఎండగడుతుంటే నీకు భయం వచ్చి ట్విట్టర్లో రాసుకుంటా కూర్చున్నావు. దమ్ముంటే నువ్వు ఈరోజు సిట్ రిలీజ్ చేసిన ఛార్జ్ షీట్ ని పెట్టి రోజు ఇలా తిప్పి చూపిస్తాడు కదా జగన్మోహన్ రెడ్డి అందరికి ప్రెస్ మీట్ లో, పేజ్ 1, దిస్ ఇస్ పేజ్ 2, ఎనెక్స్ అడిషనల్ 2 అని. అలాగే తిప్పి చూపించు సిట్ ఛార్జ్ షీట్ ని చెయ్యి. గవర్నమెంట్ అప్పుడు స్టర్నెస్ యాక్షన్ తీసుకుంటుంది నువ్వు ఫాల్తూ సిట్ ఛార్జ్ షీట్ పెడితే. బయట ఎవరికైనా అంతే కదా, నాట్ జస్ట్ ఫర్ హిమ్. ఎవరైనా ఫాల్తూ పేపర్స్ తీసుకొచ్చి ప్రొక్యూర్ చేసి పెడితే యాక్షన్ ఉంటుంది. సో నీ ఇంటికి ఎంత దూరం, నా ఇల్లు ఎంత దూరం అంటే కక్షా రాజకీయం మొదలు పెట్టారు. హింసాకాండ మొదలైంది ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఇప్పుడు ఎంత వేగవంతంగా వెళ్తుంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రాకూడదు, కల్తీ లడ్డు గురించి పక్కన పడేయాలి, రగిలిపోవాలి రాష్ట్రం అంతా. అది జంగల్ రాజ్. అండ్ ఇంకోటి కూడా, నేనేం చేశాను, నేనేం తప్పు చేశాను, మీరు అందరు నా మీద ఆరోపిస్తున్నారు అని ధైర్యంగా. కార్తిక్ నేను మాట అంటాను, ఇప్పుడు నా దగ్గర నీ జేబులో డబ్బులు కొట్టుకెళ్ళిపోయాడు ఒకడు. నేనేం చేశాను స్వామి, నేను ఊరికి అలా జేబులో చేయి పెడితే నీ పర్స్ నేను తీసుకెళ్ళిపోయాను. అరే నువ్వు ఎంత పెట్టావురా చెయ్యి? అసలు నీకు నా పర్సు సంబంధం ఏంట్రా? నువ్వు అడిగితే దానం ఇస్తాం కదా.
డబ్బులు సరిపోతే ఎమ్మెల్యేలకు జీతాలు పెంచుతాం కదా, ఇంతే కాన్సెప్ట్ అప్లై అవుద్ది కదా. చిన్న దొంగకైనా అంతే, పెద్ద దొంగకైనా అంతే. విచారణ అనేది కామన్, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. దానికి తీసుకొచ్చి లొకేషన్ తిట్టడం ఏంటి? ఇది హింసాకాండ, ఇది హింసాకాండ. బాడీ షేమింగ్, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం, ఇది హింసాకాండ. ఇది వార్మప్ ఫేజ్ లో మొదలు పెట్టారు సాటర్డే సండే నుంచి. మండే ఈ రోజు వచ్చేసింది. మండే జగన్మోహన్ రెడ్డి రాడు, సారీ అతను రేపు మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగి అలా సవర్ తీసుకుంటూ అక్కడ ఉన్న ఒక ఇద్దరికి సెల్ఫీలు ఇచ్చి లోపలికి వెళ్తాడు. తాడేపల్లిలో బుధవారం రోజు ప్రెస్ మీట్ పెడతాడు. గురువారం మళ్ళీ వెళ్ళిపోతాడు. వి ఓన్లీ స్టే ఫర్ 3 days, అంతకంటే ఎక్కువ మేము ఇవ్వలేము. దాంట్లో అంబటిని 100 రోజులు ఉంచుకోండి, జోగి రమేష్ ఇంకేమైనా చేయండి, కానీ జగన్ మాత్రం ఉండడు. జంగల్ రాజ్ విల్ బి సేఫ్ ఇన్ బెంగళూరు. సేఫ్. యా. అండ్ ఫైనల్ గా ఈ ట్వీట్ ఆ అనాలిసిస్ చేస్తే కంప్లీట్ గా ఈయన మాట్లాడిన మాటలు ఎన్నైనా ఉన్నా అంబటి రాంబాబు గానీ జోగి రమేష్ ని కాపాడాలని అనుకుని ట్వీట్ వేసారా, క్వశ్చనింగ్ సీన్ ఎప్పుడు ఉండదు. మనం చేసింది మంచి అనుకుంటారు వాళ్ళు. రాష్ట్రంలో 4 విత్తనాలు వేస్తే చెట్లు మొలుస్తాయి అన్న కాన్సెప్ట్ కూడా ఉండదు మనకేమి. అశోకుడు చెట్లను అతను జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం వచ్చి రాష్ట్రాన్ని కూల్చాను. ఇది చరిత్ర గుర్తుంచుకుంటది. ఎన్ని చెప్పినా ట్వీట్లకి ఎవరు పట్టించుకోరు. అయినా ఎల్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ వేసాడని చెప్పి నువ్వు నేను ఎత్తుకోవడం తప్ప ఏపీలో పని పాట లేదా ఏంటి ఎవరికి? ఎవ్రీబడి ఈస్ బిజీ ఇన్ డెవలప్మెంట్. హూ వాంట్స్ ఎక్స్ సీఎం నౌ? ప్రెసెంట్ సీఎం ఇస్ డూయింగ్ సో గుడ్. దట్స్ ఆల్. వి షుడ్ క్లోజ్ ద చాప్టర్ హియర్. ఓకే, ఈ జంగిల్ రాజ్ మాటలు ఇవన్నీ గురించి మీరు ఫైనల్ గా మీరు ఏం చెప్తారు? అసలు మీ యొక్క పాయింట్ ఇది లిటరల్లీ డీవియేషన్ టాక్టిక్. ఓకే, డీవియేషన్ టాక్టిక్ లో రాష్ట్రాన్ని కాల్చేస్తున్నారు. ఓకే, డీవియేషన్ చాలా మారణ హోమన్ లెవెల్లో తీసుకెళ్తారు. ఎందుకంటే రేపు లిక్కర్ కుంభకోణం బయటకు వస్తే కూడా దీనికంటే 100 రెట్లు ఉంటాయని. అంటే ఇప్పుడు నువ్వు కాజేసిన రిప్పు నీ పార్టీని దహిస్తుంది అని చెప్పి ఆల్రెడీ హెచ్చరించాడు. సో రాష్ట్రం తగలబడబోతుంది అని చెప్పి ఇండైరెక్ట్ గా ట్వీట్ లో ఇచ్చాడు. ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నట్టు ఇచ్చాడు. అక్కడ ఏం యాక్షన్ లేదు, బట్ ఆపోజిట్ రియాక్షన్ మాత్రం దారుణంగా ఉంటుంది. రాష్ట్రం మీద పెట్టుబడులు రాకూడదు, ఆంధ్రప్రదేశ్ పైకి వెళ్ళకూడదు. ఇది జంగల్ రాజ్ ఆవిష్కరిస్తున్నట్టు అంటున్నాం. అండ్ ప్రజాస్వామ్యం అనే మాట కూడా చాలా హైలైట్ చేసి మాట్లాడుతున్నారు. సర్లే, ఆ ప్రజాస్వామ్యం ఉంటే చాలా మందికి బోర్డు సర్వేల పేరుతో వాళ్ళకి ఎకరం భూమి ఉన్న 12 సెంట్లో పడేడు, 12 సెంట్లు ఉన్న తీసుకెళ్ళిపోయి 22A సెక్షన్ కింద పడేడు. ప్రజాస్వామ్యం పాడు అలాంటి పద్ధతులు మాకు ఏపీలో లేవు. ఓకే, సో చూసారు కదా జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ గురించి ఒక కామన్ ఓటర్ ఆవిడ యొక్క ఎనాలిసిస్ అనేది నిజం. అండ్ ఇదే ప్రజెంట్ ఉన్న సత్యం కూడా. సో ఏవైతే మాటలు వ్యాఖ్యలు ఏవైతే జరిగాయో దాని వెనకాల ఉన్న అంతరార్థాల గురించి ఇంకా చాలా ఎన్నో ఉన్నాయి. అండ్ ఇదే పాలన గురించి ఇంకా చాలా నిజాలు ఇంకా బయటికి వస్తాయి. అండ్ జగన్ గారు ఎక్స్పోజ్ అవుతూనే ఉంటారు ఇలాగే. సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ టుడే. సో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కమెంట్ చేయండి. అండ్ మీరేమనుకుంటున్నారో కూడా మాకైతే తెలపండి. సో ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ #you. Until then, keep watching. Thank you.